వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే, చెప్తున్నటువంటి లాజిక్లు వింటూ ఉంటే మైండ్ బ్లోయింగ్. నిజంగా ఆయన చెప్పినటువంటి ఇవి చూస్తే అంటే 11 కోట్ల రూపాయలు ఏదైతే నిన్న శంషాబాద్లో పట్టుబడ్డాయో, వరుణ్ పురుషోత్తం చెప్పినటువంటి ప్లేస్లో తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టామని చెప్పిన దాంట్లో ఎవరిచ్చారు అంటే ఇలా ఇచ్చారు రాజకేశ్వరరెడ్డి, ఇక్కడ దాచిపెట్టానని చెప్పాడు. దాన్ని స్వాధీనం చేసుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ప్రవేశపెట్టిన తర్వాత చోడవరంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులో వాటిని డిపాజిట్ చేయండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలకు సంబంధించి మాట్లాడుతూ అనేక లాజిక్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటంటే నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని ఆరోపణలు. కోర్టు అనుమతి లేదా? దేనికి లేదు, కోర్టే కదా చెప్పింది బ్యాంకులో డిపాజిట్ చేయండి అని. చేయమని చెప్పింది కోర్టు, అయితే అనుమతులు లేవుట. లాజిక్. తర్వాత సిట్ తారుమారు చేసేస్తుంది. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన కోట్ల రూపాయల కట్టలని సిట్ తారుమారు చేసేస్తుంది. తర్వాత నోట్ల కట్టను కోర్టు అనుమతి లేకుండా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు ఆరోపణలు. తర్వాత నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రఫీ చేయించాలి అంటూ నిన్న సిట్కి చెప్పిన జడ్జి, ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్కి చెప్పిన ఏసీబీ కోర్టు, నోట్ల కట్టలను ఆర్బీఐ ద్వారా వెరిఫై చేయించాలని కేసిరెడ్డి కోర్టును కోరడంతో ఆదేశాలు ఇచ్చిన కోర్టు, నోట్ల కట్టలను వీడియో తీయాలి అంటూ న్యాయమూర్తి ఆదేశాలు. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్ధంగా 11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు రాత్రి నుంచే ప్రయత్నిస్తున్న సిట్ బృందం ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వెరిఫై చేస్తే సిట్ తప్పు దొరుకుతుంది అంటున్న కేసిరెడ్డి తరఫు లాయర్లు, తమ తప్పు దొరికిపోతుందనే భయంతో వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు. కాసేపట్లో సిట్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామన్న నిందితుల తరఫు లాయర్లు. దీనికి సంబంధించి ఆల్రెడీ కోర్టుకి కూడా పాపం వీరు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఏం చెప్పారా ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఒకసారి 11 కోట్లని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా అడ్డుకోవాలి అని ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి తరఫున లాయర్ల పిటిషన్ సీజ్ చేసిన నోట్ల సీరియల్ నంబర్ల నమోదు అవి చేయకుండా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారన్న న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు హాజరైన ఐవో శ్రీహరి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీహరి హాజరయ్యారు. వెళ్ళి చెప్తారు. అయితే కోర్టు దాకా అక్కర్లేదు, కానీ నాకే డౌట్ వస్తుంది, పోనీ దాని మీద నా వేలి ముద్రలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆయన అడగడం జరిగింది రాజకేశ్వరరెడ్డి. నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి మాటలే కాబట్టి, ఆయన చెప్పినటువంటి లాజిక్లే కాబట్టి మాట్లాడచ్చు, తప్పేమీ లేదు. ఇందులో వాళ్ళు అడిగేటువంటిది దాని మీద నా వేలి ముద్రలు ఉన్నాయా, నంబర్లు కట్టండి అంటే లాజిక్. వేలి ముద్రలు రాజకేశ్వరరెడ్డి తన చేత్తో మొత్తం 11 కోట్లు కూడా, అంటే ఎగ్జాంపుల్ పేపర్ లేదండి, ఇదే పేపర్ అనుకోండి, ఇదే నోట్ల కట్ట అనుకోండి. పోనీ వరుణ్ పురుషోత్తం ఇక్కడ నించున్నాడు నా పక్కనే, ఏమే వరుణ్ ఇదిగో ఇదొక 500 కట్ట, ఇదొక 500 కట్ట, ఇదొక 500 కట్ట, అన్నిటి మీద వేలి ముద్రలు వేసి పట్టుకొని ఇదిగో మొత్తం 11 కోట్లని ఇచ్చాడా? అక్కడ రాజకేశ్వరరెడ్డి తర్వాత ఓన్లీ వరుణ్ మాత్రమే ఉన్నారా? అందులో దాని మీద రాజకేశ్వరరెడ్డి వేలి ముద్రలే ఉండాలా? డౌట్, అనుమానం ఒకటి. రెండోది, ఏ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేటువంటిది, ఆ సీరియల్ నంబర్లు ఇవన్నీ కూడా పెట్టండి అన్నారు. జరిగింది లిక్కర్ స్కామ్. అందులోను ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు, అందరూ క్యాషే ఇవ్వాలి. మన దగ్గర ఉన్న డినామినేషన్లు ఏంటండి, 2000 రూపాయలు ఎలాగో ఎవరో వాడట్లేదు, పెద్దగా ఏం వాడట్లేదు, ఎక్కడో అరకొర దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను అసలు చూసే ఎన్ని రోజులు అయింది నాకే తెలియదు. 500, 100, 50, 200, 20 రూపాయలు, 10 రూపాయలు, ఇవి కదా. వైన్ షాపులకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఆ 5 ఏళ్లలో వైన్ షాపులకు వెళ్ళి 500 రూపాయల నోట్లు ఇచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ 500 రూపాయల నోట్లు ఏటీఎం నుంచి తీసుకుని కొత్తవి ఇచ్చినప్పుడు కానీ మిగతా కానీ వీటన్నిటిని, ఈ క్యాష్ని కలెక్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ బ్యాంకుల్లో వేశారంటే బ్యాంకుల్లో వెయ్యలేదనే కదా వచ్చింది. బ్యాంకుల్లో వెయ్యనివి మిగతా ఉంటాయి కదా రోజువారీ కలెక్షన్లో. 500 రూపాయలన్నీ కూడా సెపరేట్ చేసి, పెద్ద డినామినేషన్ కావాలి కదా మనకి, కట్టలు కావాలంటే 500 రూపాయలన్నీ కూడా పెట్టి దాని మీద ఉన్నటువంటి సీరియల్ నెంబర్, రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ సీరియల్ నెంబర్ ఏ నోట్లో వచ్చింది, ఎప్పుడు ప్రింట్ చేశారని అడిగితే వాళ్ళ దగ్గర ఉంటుంది. బట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అది అడిగే తరీఖాల్లోనే అడగాలి. దానికి చాలా పెద్ద స్థాయి పర్మిషన్స్ అవసరం పడతాయి, డెఫినెట్గా అవసరం పడతాయి. సో ఇక్కడ పెట్టినటువంటి ఆ 11 పెట్టెల్లో పెట్టినటువంటి నోట్లు కేవలం ఒక బ్యాంక్ నుంచో లేదంటే ఇంకో బ్యాంక్ నుంచో డ్రా చేసి అప్పటికప్పుడు తెచ్చారు అన్నదేంటి? ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ దొబ్బేసిన డబ్బు కదా, ఇక్కడ వసూలు చేసినటువంటి సొమ్ములు కదా అక్కడ పెట్టింది. ఏదో కొత్త కాగితాలు ఇప్పుడే ప్రింట్ చేసినవి కనిపిస్తున్నట్టుగా మాట్లాడతారు. ఇది లాజిక్లెస్ కాదా అసలు మాట్లాడిన దానికి వాళ్ళు? అందుకే అన్నది డిఎన్ఏ టెస్ట్ కూడా మనం చేయించాలేమో పొరపాటున అన్నటువంటిది. ఇక ఇందులో మా ప్రమేయమే లేదు,
మా ప్రమేయమే లేదు అసలు అని చెప్పి ఏకంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని బెదిరించేటువంటి ప్రయత్నాలు, మొత్తం అందరూ కూడా గగ్గోలు పెట్టడాలు, నన్ను అరెస్ట్ చేస్తారు, అసలు ఇట్ట ఆఫీస్ ముందే నేను ఇల్లు కట్టుకుని కూర్చుంటా, ఏమనుకుంటున్నారో ఖబర్దారంటే చెవిరెడ్డి అరుస్తాడు. ఏకంగా ఇంక కేసిరెడ్డి అయితే ఏడుపులు పెడబొబ్బలే, నాకు సంబంధం లేదు ముర్రో అని చెప్పని. వాళ్ళకి సంబంధించి ఈ మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా రాజ్ కేసిరెడ్డి, ఈ వర్ధమాన్ కాలేజ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఉపేందర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి పేరు మీద యూవి డిస్టిలరీస్ ఓపెన్ చేసింది ఈ రాజ్ కేసిరెడ్డి. యూవి తర్వాత ఫామ్ హౌస్లో 11 కోట్లు దాచిన చెప్పింది వరుణ్ పురుషోత్తం, ఆ కాఫీ షాప్ అబ్బాయి. ఏం చెప్పాలి? సో ఈ 2 లాజిక్లకి సరిపోయింది కదా. ఈ వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఎక్కడ దాచిపెట్టారు ఏంటి అనేటువంటిది దాంట్లో కొత్తగా మనం ఏమీ చెప్పాల్సినటువంటి పని లేదు. తర్వాత వీడియోగ్రఫీ చేసి మొత్తం నోట్లన్నీ రిజర్వ్ బ్యాంక్ పంపించండి, వాళ్ళు ఇచ్చినవేనా అని పంపించండి. నిజంగానే హ్యాపీగా పంపించండి, ఇబ్బంది ఏమీ లేదు. దాని నుంచి అవుట్కమ్ కూడా పెద్దగా కనిపించేది ఏది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్రించినటువంటిదే ఆ సీరియల్ నెంబర్ చూసి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సెక్యూరిటీ ప్రశ్నించినది కూడా వాళ్ళు చెప్తారు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఈ 11 కోట్ల రూపాయలు దేనికి దాచిపెట్టారు అన్నటువంటిది కదా చెప్పాల్సింది. మాకు సంబంధం లేదంటే అటు వర్ధమాన్ కాలేజ్ వాళ్ళు కూడా మాకు సంబంధం లేదన్న విషయం వాళ్ళు చెప్పట్లేదు, మాది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. ఏమనంటే దానికి బయట కొంతమంది చెప్తున్నారు ఏంటంటే వాళ్ళ కాలేజీలో ఫీజు లేకంగా 15 లక్షలు 20 లక్షల డొనేషన్లు కోట్లలో కూడా ఉంటుందంటే సీట్ కావాలి అంటే వర్ధమాన్లోను. అందుకని చెప్పి సీట్ డొనేషన్ కావాలి అంటే బ్లాక్ మనీ ఇచ్చి చేర్చుకుంటారా? బ్లాక్ మనీ తీసుకుంటే వాళ్ళకి అకౌంట్స్లో రేపు పొద్దున్న చూపించుకోవద్దా? మొత్తం ఇన్స్టిట్యూషన్ అంతా కూడా వాళ్ళు ఏమన్నా బ్లాక్ లిస్ట్ అయ్యేలాగా చేసుకుంటారా నిజంగా వాళ్ళు తీసుకుని పెట్టుకోవాలనుకుంటే? ఆ మాత్రం లాజిక్ లెస్గా ఎలా మాట్లాడతారు? అర్థం కాదు. ఇక ఇన్ని బొక్కలు ఉన్నాయండి, ఒక్కొక్కటి వెతుకుతూ ఉంటే ఏం చెప్పాలి ఇంకా. సో ఇది పాపం ఈయనకి వేలిముద్రలు కావాలట, దాని మీద మరి ఎంతమంది వేలిముద్రలు ఉంటాయో నాకైతే తెలియదు. ఆ నోట్లు ఎవరెవరి దగ్గర నుంచి. ఇంకా మాట్లాడితే సెక్యూరిటీ ప్రెస్లో ప్రింటింగ్ అయ్యి కట్ చేసిన తర్వాత వాటిని ప్రాసెస్ చేసి పెడతారు చూసారా, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు బండిల్స్ కింద పేర్చి పెడతారు చూసారా, వాళ్ళ వేలిముద్రలు కూడా ఉంటాయి. అలాగే బ్యాంకుకి వెళ్ళిన తర్వాత బ్యాంకులో క్యాషియర్ పట్టుకుంటాడు, మొత్తం లెక్కేస్తాడు అమ్మ డ్రమని చెప్పి, తర్వాత మిషన్లు వేస్తాడు, ఆయన వేలిముద్రలు ఉంటాయి, ఆయనవి ఉంటాయి. ఇలా వరుసగా చెప్పుకుని పోతే ఎంతమంది వేలిముద్రలు వస్తాయి? ఏదో అడగడానికన్నా లాజిక్ ఉండాలి కదండి. నా వేలిముద్రలు ఉన్నాయా అని అడుగుతున్నాడు పాపం. అంటే ఆయన ఇచ్చాడనేనా? ఆయన ఇచ్చేది అంటే డబ్బుల మీద ఆయన వేలిముద్రలు ఉంటేనే చెప్పాలా? అలా ఉంది. మీరేమంటారు ఈ లాజిక్లెస్ వ్యాపారానికి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.